ఐతారం సోమవారం మంగళవారం ఇక బుధవారమే మున్సిపల్ ఓట్లు మైకుల సప్పుడు సుత సోమవారం మాపటిలే బందు ఏమున్నా ఎంత చెప్పుకున్నా ఈ 2 రోజులేనబ్బా 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల రువ్వడి మీద నడుస్తుంది ప్రచారం ముఖ్యమంత్రి సార్ కాంచి మాజీ ఎమ్మెల్యేల దానిక 3 పార్టీల లీడర్లంతా గల్లీలు బస్తీలు గుత్తవట్టి తిరుగుతాండ్రు ఇట్లా కాదు గాని వీడియోలు చూసుకుంటా చెప్పుకుందాం పారుల్లా రైట్ ఇవాళ వికారాబాద్ జిల్లా నారాయణపూర్ ప్రజాపాలన ప్రగతి బాట పబ్లిక్ మీటింగ్ బీఆర్ఎస్ ఏల్ వల్ల ఈ ఏరియాకి అన్యాయం జరిగింది నీళ్లు నిధులు ఇయ్యలేదని గరమైండు సీఎం రేవంత్ రెడ్డి సారు రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిండు చంద్రశేఖరరావు గాని రంగారెడ్డి జిల్లాలో ఓట్లు సీట్లు అన్ని బీఆర్ఎస్ కి ఇస్తే గోదావరి జలాలు మనకు తీసుకొస్తాని చెప్పలే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పెట్టిన పథకాలు నడుస్తున్న డెవలప్మెంట్ చెప్పి పాత సీఎం సార్ నడుచుకున్నాడు మల్లొక పారి. దొంగ పాస్పోర్ట్ల చరిత్ర నేను తూడిపినా పోతదా? ఒక నాయకుడు ఆయన ఎంబడి ఉండేట ఆయన దొంగ నోట్లలో దొరికితే చంద్రశేఖరరావు కూడా అందులోనే ముద్దాయి అని నేను అనలే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు. దొంగ నోట్లు ముద్రించే మీ చరిత్ర నేను తూడిపితే పోతదా? దళితుని ముఖ్యమంత్రి చేస్తాని దగా చేసిన మీ చరిత్రను నేను చెరపాలన్నా జరుగుతుందా? తెలంగాణ ద్రోహిగా పాపాల భైరవుడుగా తెలంగాణ ఉన్నంతకాలం చంద్రశేఖరరావు పాపాల భైరవుడు అని తెలంగాణ చరిత్రలో ఉంటుందా? బీజేపీ బీఆర్ఎస్ నడుమ సీక్రెట్ ఒప్పందం ఉందని ముఖ్యమంత్రి సార్ ఊకుక అనబట్టే కల్వకుంట్ల కిషన్ రెడ్డి అనబట్టే గందుకే సెంటర్ మంత్రి సార్ మైకుల ముంగట్టుకొచ్చి రేవంత్ రెడ్డి హార్వర్డ్కి వెళ్ళిన తర్వాతనైనా తన రాజకీయ వ్యవహార శైలి మారుతుంది అనుకున్నాం. రోజు కొత్త అబద్ధాలు, కొత్త బూతులు, కొత్త దోపిడీ. ఇక మంత్రులు ఎమ్మెల్యేలు సీనియర్ లీడర్లు అంతా ర్యాలీలు తీసుడు మీటింగులు పెట్టుడు సర్కార్ పథకాలు సాటింపేసుడు పాత గవర్నమెంట్ పంతనం ఎడ్డిచ్చుడు నడుస్తుంది. మహిళలందరూ కూడా గుర్తించుకోండి, మేము వచ్చే సంవత్సరము మాకు ఈ 2500 కూడా వస్తుందని చెప్పి కూడా మీకు అందరికీ కూడా నేను గవర్నమెంట్ తరఫు నుంచి పార్టీ తరఫు నుంచి మీ అందరికీ మాటిస్తాను. గజ్వేల్లో ప్రచారం చేస్తానికి హరీష్ రావు సార్ వస్తుండని తెలిసి కారు కార్యకర్తల మీదకి మలరబడ్డారు పబ్లిక్. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కోసం భూములు తీసుకొని పైసలు ఇయ్యలేదు, బతుకు తెరువు చూపియలేదని మస్తు గుస్సా మీద ఉన్నారు. ఇది కేసీఆర్ సార్ గెలిచిన ఇలాకా గాని సారేమో పరాకతిగా ఫామ్ హౌజులు ఉండే. ఇటు రామన్న అటు సీనియర్ లీడర్లు మున్సిపాలిటీలను గుత్తకు పట్టి తిరుగుడే తిరుగుడు. నేను వెంటనే తులం బంగారం ఇస్తా, ఇచ్చిండా? ఎంత పిరమైంది ఇప్పుడు బంగారం? 1,75,000 రూపాయలు అయ్యింది. ఇంట్లో నా భార్య కూడా తిడుతుంది నన్ను, ఏమయ్యా కొనమంటే కొనకపోతే చూడు ఎంత పిరమైందని తిడుతున్నారు. ఆడోళ్ళందరూ తిడుతున్నారు, అంతేనా? కమలం పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే కష్టపడుతున్నారు కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎక్కువ గెలవాలని. కాగజ్ నగర్ కు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సార్ వచ్చి బీజేపీని గెలిపియాలని కోరిండు.